అసోసియేషన్ ఇది 1941లో స్వాతంత్రానికి ముందే స్థాపించబడని తెలుసుకొని నాకు చాలా ఆనందంగా మరియు ఆశ్చర్యంగా అనిపించింది. ఇది దేశవ్యాప్తంగా 250 కేంద్రాలతో విస్తరించడం ఇది గొప్ప విషయం. అనేక రియల్ ఎస్టేట్ మరియు బిల్డర్ సంఘాలు ఉన్నప్పటికీ ఈ అసోసియేషన్ అంత పురాతనం అనేది మరియు గౌరవనీయ సంస్థగా నిలిచింది. ఇలాంటి మహత్తరమైన సంఘం నన్ను సన్మానించడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. బీఏలో అత్యంత ఉత్సాహభరితమైన సీనియర్ సభ్యుల్లో ఒకరైన భీష్మ రాధాకృష్ణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వయసులో కూడా సంఘం కోసం తన సమస్త శక్తిని అంకితం చేస్తున్నారు. అలాగే సీనియర్ సభ్యులు సీనయ్య గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, సచిదానంద రెడ్డి గారు తన సొంత వ్యాపారాలను పక్కన పెట్టి సంఘం కోసం కష్టపడి పనిచేయటం చాలా అభినందనీయం. మరియు ఉత్సాహభరితమైన వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి గారు మరియు నల్గొండ సెంటర్ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు. తమ వ్యాపార బాధ్యతలతో పాటు సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నాకు భగవంతుడు నా కష్టానికి చాలా అభివృద్ధి అయినాను. దానికి నా బాధ్యతగా నేను సొసైటీకి ఏదన్నా సేవ చేయాలని నేను మా జిల్లాలో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ నా చేతనంత వరకు నేను చేస్తున్నాను. అంటే నాకు అలా ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి. నా మాదిరిగా చేయాలనుకున్న చాలామంది ఉంటారు, కానీ ఆ సమయము ఆపర్చునిటీ కూడా రావాలి. ఈ కరోనా టైంలో నేను చాలామంది నిమ్స్లో ప్రాబ్లంలో ఉన్నారని తెలిసి నేను అక్కడ ఒక 3 కోట్లు పెట్టి RICU కట్టించాను. దానివలన చాలామందికి ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు ఐసీయూలోకి పోయేదానికి అడ్మిషన్లు లేవు, అక్కడ బెడ్లు లేవు. నేను 3 months లోపల RICU ఒకటి కంప్లీట్ చేసి ఇచ్చిన దానివల్ల చాలామంది బాగుపడ్డారు. అది నాకు అక్కడ మా ఫ్రెండ్ డాక్టరు నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. నేను దాన్ని ఉపయోగించుకొని సత్ఫలితాలు సాధించాను. అలాగే నేను ఇప్పుడు నెల్లూరులో కూడా ఒక హాస్పిటల్ కడుతున్నాను. ఈ RSS వాళ్ళు నాకు ఒక 1.5 acre ల్యాండ్ ఇచ్చారు. దాంట్లో నేను ఒక 150 bedded సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్రీగా కట్టించి 50 కోట్ల బడ్జెట్తో వాళ్ళకి అందజేయబోతున్నాను. అక్కడ నాది ఒకటే స్లోగన్ ఏంటంటే కార్పొరేట్ ట్రీట్మెంట్ ఫర్ కామన్ మ్యాన్. పేదలు చాలామంది మేము ఈ హాస్పిటల్కి పోగలమా, ఇంత పెద్ద హాస్పిటల్లో మేము వాళ్ళకి అక్కడ వైద్యం చేయించుకోగలనేటువంటి బాధపడేటువంటి పేదలందరికీ నేను కట్టే హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నాకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒకటి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చాలామంది బిల్డర్లు ఉన్నారు. ఉండేది సిటీలో 10 రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావాలి గవర్నమెంట్కి. కానీ అంతమంది కట్టించే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా అది ఎందుకో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. కూకట్పల్లిలో ఒక గ్రౌండ్ +1 20,000 square feet రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టిమని దాన్ని నేను కార్పొరేట్ లెవెల్లో చాలా బాగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులని నేను కట్టించి ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఆల్రెడీ పని కూడా మొదలు పెట్టించాను. సో ఇవన్నీ నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ వాళ్ళు నేను ఉపయోగించుకోను, కానీ నాలో పెద్ద గొప్పతనం ఉందని నేనేం అనుకోవటం లేదు. ఇది ఒక నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. సో దానికి కార్యక్రమం కానీ ఈ విషయాలు కానీ నాకు ఇక్కడ ఎస్ఎన్ రెడ్డి గారు నా మిత్రుడు. నేను ఇక్కడ మీ సభలోకి వచ్చి సన్మానాలు నాకు ఎప్పుడు చేయలేదు, అలవాటు కూడా లేదు. నేను చేసేది ఎవరికి చెప్పుకునేది కూడా లేదు నువ్వు రావాలా అంటే నేను ఆయన అభిమానాన్ని కాదనలేక వచ్చినాను. సో దీనికి కృషి చేసినటువంటి సభ్యులందరూ, కమిటీ మెంబర్లకి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు.